జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. క్షేత్రజ్ఞాయనస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూలప్రకృతయే నమః. సర్వాధీశ్వరుడు పరమేశ్వరుడే దేహేంద్రియ మనస్సంఘాతములన్నింటి యందు చైతన్య రూపుడే సాక్షిగా వెలుగుచున్నాడు. పూర్ణుడగు ఆ పరమేశ్వరుడు ప్రకృతికి అధిష్టానమై ఉండును. సర్వకారణుడగు ఈశ్వరునకు మరి ఒక కారణము లేదు. ఆయనకు అనేక నమస్కారములు. 8th Canto 3rd Chapter 13th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 4th స్కందం 15వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ధ్రువుడి యొక్క వృత్తాంతంలో ధ్రువుడు తన తమ్ముడిని వధించిన యక్షులను అందరినీ వధించిన తర్వాత స్వయంభూ మనువు అంటే వారి తాతగారు వచ్చి తనకు ఉపదేశం చేసి వెళ్ళాడు. ఆ తర్వాత భాగాన్ని ఏమిటో మనం తెలుసుకుందాం. ధ్రువుడు యుద్ధమును విరమించినాడని, తమపై పగను విడినాడని కుబేరునకు తెలిసినది. చారణలతో యక్షులతో కిన్నరులతో ధ్రువుని వద్దకు వచ్చెను. ధ్రువుడు నమస్కరించి నిలిచెను. కుబేరుడు ఇట్లు పలుకుచున్నాడు: క్షత్రియ కుమారా, సంతోషించితిని. నీ తాతగారి ఆజ్ఞను అనుసరించి విడివ శక్యముగాని వైరమును వీడితివి. యక్షులు నీ సోదరుని చంపుట అనునది అజ్ఞానమే. అజ్ఞానముచే కలిగిన భ్రాంతి సకల ప్రాణుల మరణమునకు ఉత్పత్తికి కారణమైనవాడు కాలమును తన శరీరముగా స్వీకరించి ఉన్న భగవానుడొక్కడే. నేను నీవు అనడి బుద్ధులు అజ్ఞానముచే పురుషున కలుగుచుండును. దేహము నేనని నాదని అనుకొనుట అసత్యము. అది కాని దానిని అది అనుకొనుచుండును. ఆత్మ కాని దేహమును ఆత్మ అనుకొనుట విపరీత జ్ఞానము. నిజముగా చంపునది శరీరము కాదు. నేను అనబడునది చనిపోవునది కాదు. చనిపోవుట చంపుట అనడి ధర్మము లేని చోట అవి ఉన్నట్టు అనిపించుట భ్రాంతి. స్వప్నములో లేనిది ఉన్నదానివలే కనిపించును. అట్లే అజ్ఞానముచే కూడా శరీరము ఆత్మ అనిపించును. ఆత్మకు లేని ధర్మములు ఆత్మయందు ఉన్నవి అనిపించును. దానిచేతనే ఈ సంసార బంధము కలుగుచున్నది. తొలుగుచున్నది నేను నాదని శరీరమును అనుకొనుట చేత జననము మరణము మొదలగునవి కలుగుచున్నవని అనుకొనుచుందువు. అవి ఆత్మకు లేవని ఎరింగి సహజముగు స్వరూపమును గుర్తించుట మోక్షము. ధ్రువా, భగవానుడే సర్వభూతములకు ఆత్మ అయినవాడు. జీవుడు శరీరము కూడా అతని శరీరము వంటివారు. అట్లు ఎరుంగుటయే సంసారమును విస్తరింపజేయును, నివర్తింపచేయును. అట్టివాని చరణములే శరణుగా స్వీకరింపదగినది. అట్లు స్వీకరించుటచే ఈ జనన మరణముల పరంపర అంతమగును. మరి జన్మ లేకుండా పోవును. సత్వరజస్తమో గుణములు గల ప్రకృతితో అతడు కూడి ఉండినను కూడి ఉండని వానివలే ఉండును. జీవుడు ప్రకృతిలో ఉండి దానికి అధీనుడే ప్రవర్తించుచుండును. ఈశ్వరుడు దానిని నియమించువాడు కనుక దాని అధీనమున ఉండడు కనుక అతనికి బంధము ఉండదు. ధ్రువా, ఉత్తానపాద కుమారా, నీ మనసునకు నచ్చిన ఒక వరమును సందేహింపక నా నుండి కోరుకొని పొందుము. నీ పాదారవిందములయందు మనసు నిలిపిన వాడవని మేము వింటిమి. కుబేరుడు ఇట్లు వరమును కోరుకొమ్మనగా మహాభాగవతుడు మహాబుద్ధిశాలియగు ధ్రువుడు ఆ భగవానుని యందు చెలించని భక్తి నిలుచున్నట్లు అనుగ్రహింపమని కోరెను. భగవద్భక్తి దృఢముగా నిలిచినచో దాటశక్యముగాని ఈ సంసారమనడి అంధకారమును సుఖముగా దాటగలెను. ధ్రువుడు కోరిన కోరికను అట్లే అని కుబేరుడు అనుగ్రహించెను. అతడు చూచుండగానే అంతర్ధానమాయెను. ధ్రువుడు పట్టణమునకు మరల వచ్చెను. తరువాత యజ్ఞేశ్వరుడగు భగవానుని అధికమగు దక్షిణలతో అనేకములగు క్రతువులు ఆచరించి ఆరాధించెను. యజ్ఞములో పురోడాశము మొదలగు ద్రవ్యము, ఋత్విక్కులు చేయు ప్రయోగము, ఇంద్రాది దేవతలు చాలా ముఖ్యము. అన్నిటినీ క్రమము తప్పక పాటించుచు యజ్ఞములను ఆచరించెను. అట్టి యజ్ఞములచే అనుగ్రహించి ఫలమునిచ్చువాడు శ్రీహరియే అని ఇతడు ఎరుంగును. సకల పదార్థములకు అంతరాత్మ అయినవాడు భగవానుడు. అతడు అచ్యుతుడు.
కళ్యాణ గుణములు ఒకనాడు కూడా తరగనివాడు, ఏ పదార్థమును వీడనివాడు. తన లోటు సకల భూతములలోనూ ఉన్నట్లు భగవాను అతడు దర్శించుచు సర్వాంతర్యామియందు భక్తి కలిగి ఉండెను. అతడు శీల సంపన్నుడు, బ్రాహ్మణ సేవా పరాయణుడు, దోషములను ఎంచక దీనులను కాపాడిడి రక్షకుడు, ధర్మపు కట్టుబాట్లను పాలించినవాడు. ప్రజలందరూ రాజైన ధ్రువుని తండ్రిగా భావించుచుండిరి. 36,000 సంవత్సరములు అతడు భూమండలమును పరిపాలించెను. భగవత్ ప్రాప్తికి విరోధులైన పుణ్యమును, పాపమును, సుఖములను, దుఃఖములను అనుభవించుచూ అంతమొందించుకొనెను. అనేక సంవత్సరములు ధర్మార్థకామములను సాధించుచు ఇంద్రియ జయము గలవాడై రాజ్యపాలనము చేసి సింహాసనము తన కుమారునకు ఒసంగెను. ఈ విశ్వమంతయు అజ్ఞానముచే జీవికి కల్పింపబడిన గంధర్వ నగరము వంటిది, స్వప్నము వంటిది అని తలంచినాడు. తన శరీరము, భార్యలు, బిడ్డలు, మిత్రులు, ఐశ్వర్యము, చతురంగ సైన్యము, ధనము, రమణీయమగు విహార భూములు, సముద్రమేఖల అగు భూమండలమంతయు ఒకనాడు మృత్యువుచే అంతమొందింపబడినదే అనియు అస్థిరమనియు ఆలోచించి శాశ్వతమైన సుఖమును పొందుటకు బదరికాశ్రమునకేగెను. పవిత్రముగు జలములలో స్నానము చేసెను. ఇంద్రియములకు శమదమాదులచే శుద్ధిని కలిగించుకొనెను. శరీరము స్థిరముగా నిలుచుటకు ఆసనములను అభ్యసించెను. ప్రాణాయామముచే మనసును నిశ్చలము చేసెను. ఇంద్రియములను విషయముల నుండి వెనుకకు మరలించెను. భగవాను దివ్యమూర్తిపై మనసు నిలిపెను. ఆ భగవద్రూపమును వేరొక దానిపై ప్రసరింపక నిలకడగా నిలిచిన మనసుతో ప్రేమతో ధ్యానించెను. దానివలన పారవశ్యమునంది భగవాను మూర్తిని తనలోనే అనుసంధానము చేసుకొనెను. అతడు తనని మరిచిపోయెను. బాహ్య శరీరమునందు గాని దాని జాతి లింగాదులందు గాని అతనికి స్పృహ లేదు. దేహమే తాను అనడి అభిమానము తొలగెను. భగవాను ఎడతెగని ప్రవాహముగా భక్తి సాగుచుండెను. ఆనంద బాష్పములు ప్రవహించుండెను. ఆ అనుభవముచే ఒడలు గగుర్పొడుచుండెను. మనసు శిథిలమగుచుండెను. ఇట్లు అతడు సమాధిలో ఉండగా ఒక విమానం ఆకాశం నుండి కిందికి దిగెను. అది పూర్ణిమ చంద్రుని వలె దిక్కులను ప్రకాశింపచేయుచుండెను. ఆ విమానములో 2 దేవతాశ్రేష్ఠులు అతనికి కనపడిరి. వారు యవ్వన ఆరంభావస్థలో ఉండిరి. కిరీటములు దాల్చి కుండలములను ధరించి చేతిలో గదను పట్టుకొని ఉండిరి. ధ్రువుడు వారిని భగవానుడి కింకరులుగా గుర్తించెను. తొట్టుపాటుతో ఎట్లు పూజ చేయవలెనో తెలియక క్రమమును పాటింపలేక భగవన్నామములనే ఉచ్చరించుచు నమస్కరించుచూ నిలిచెను. అతని మనసు శ్రీకృష్ణ చరణములందే నిలిచి ఉండెను. చేతులు రెండునూ జోడించి ఉండెను. వారిద్దరూ పద్మనాభుని అత్యంత ప్రియులైన సునంద నందులు. వారు ధ్రువుని దగ్గరగా చేరి చిరునవ్వుతో ఇట్లు అనుచుండిరి. ఓ రాజా, నీకు మంగళమవుగాక. సావధానముగా మా మాటలను వినుము. 5 ఏండ్ల వయసులో నీవు భగవానుని తమస్సుచే తృప్తిపరిచితివి. సకల జగత్కారణభూతుడగు ఆ సర్వేశ్వరుని సభాసదులము మేము. నిన్ను భగవానుని దివ్యస్థానమును చేర్చుటకు వచ్చితిమి. ఎంతో కష్టపడినను స్పందించుటకు శక్యము కానిది విష్ణుపదము. దాని నీవు వశపరుచుకొంటివి. అన్ని లోకములకు పైనున్న 7 ఋషులు మొదలగు వారు దానిని పొందలేక దూరము నుండియే చూచుందురు. చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, గ్రహములు, తారలు దాని చుట్టూను ప్రదక్షిణము చేయుచుండును. ఈ పదమును నీ పురులు ఎవ్వరూ పొందలేరు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆ పరమపదమును నీవు ఈనాడు పొందుము. అన్ని జగత్తుల చేతను నమస్కరింపదగిన వాడవగుము. భగవానుని శ్రేష్టమగు విమానము నీ కొరకు పంపబడినది. ఆయుష్మంతుడా, నీవు విమానమును ఆరోహింపుము. అమృతం స్రవించుచున్న భగవత్పరిషదులకు నందసునందుల వచనములను భగవత్ప్రీతి పాత్రుడకు ధ్రువుడు వినెను. మంగళ స్నానము చేసి మంగళాలంకారములను చేసుకొని ఆ విష్ణుపదముకు ధ్రువమండలమునకు బయలుదేరవలెనని ఆ విమానమును అధిరోహించుటకు సంకల్పించెను. అతని శరీరము జ్యోతిర్మయముగు దివ్య తేజస్సుతో ప్రకాశించుచుండెను. కాని ఆ పరమపదమును పొందుటకు బయలుదేరుచు యముని శిరస్సుపై పదము నుంచి ఆ విమానమును అధిరోహించెను. దేవతలు దుందుబులు మ్రోగించిరి. మృదంగము, పణవము మొదలగు వాద్యములు మ్రోగించిరి. గంధర్వులు గానము చేసిరి. పుష్పవృష్టి కురిసెను. తాను బయలుదేరిపోవచ్చు
తన తల్లియగు సునీతను వదిలి వెళుచున్నానని ఆమెను స్మరించెను. ఇట్టి స్థితిని పొందుటకు తల్లియే కారణము కనుక ఆమె ధ్రువుని మనస్సులో మెదలెను. సునందనందులు ధ్రువుని అభిప్రాయములను ఎరింగి దేవతలు తెచ్చిన వేరొక విమానంపై ఏగుచున్న సునీతిని ధ్రువునకు చూపిరి. విమానముతో ముందు సాగుచుండెను. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించుచు ధ్రువుని ప్రశంసించుచుండిరి. అతడు ఆయా గ్రహమండలములను దాటి ముందుకు సాగుచుండెను. 3 లోకములను దాటెను. తర్వాత ప్రకాశించుచుండెడి శ్రీ మహావిష్ణువునకు స్థానమైన ధ్రువస్థానము చేరను. సత్యలోకమును పొందినవారు ప్రళయములో కూడా వెనుకకు రాకుండా అతటనే ఉండి ఆ హిరణ్యగర్భునితో పాటు పరమపదమునకేగునట్లు ధ్రువస్థానమందు ఈతడు కొంతకాలం ఉండి పరమపదమునకేగెను. ఆ లోకము తన కాంతిచే ప్రకాశించుచు అన్ని లోకములను ప్రకాశింపచేయుచున్నది. అది అచ్యుత పదము అనగా విష్ణుపదము. ఆ స్థానమును భగవత్ప్రీతిపాత్రులు భాగవతుల సంబంధము కలవారు పొందుచుందురు. దేహభేదము ఉన్నను లోనున్న ఆత్మలన్నీయు ఏకరూపములను ఎరింగిన సమధర్ములను పరిశుద్ధులను సర్వభూతములకు ప్రీతిని కలిగించువారును సుఖముగా ఆ పదమును పొందుదురు. భగవద్ అనుగ్రహము భాగవత్ సంబంధము గలవారలకే తప్ప ఇతరులకు సులభము కాదు. ధ్రువుడు ఆ స్థానమును పొందనిలిచెను. కల్పాంతరం వరకు అచట నుండి విరజను దాటి ఆవల నుండి పరమపదమును చేరెను. ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు కృష్ణచరణారవిందములనే ఉపయముగా నమ్మినవాడు. అందుచే అతడు లోకములకు శిరోభూషణమై వెలుంగగలిగినవాడు. మేడికి కట్టిన ఎద్దులు చుట్టూను తిరుగుచున్నను మధ్యపాతిన మేడి కదలనట్లు జ్యోతిర్మండలములు అన్నీయూ ఈ ధ్రునియందే ఆధారపడి భ్రమించుచుండెను. ధ్రువుడు పొందిన ఈ దివ్య వైభవమును చూచి నారద మహర్షి భగవాన్ మహాత్మ్యమును వీణమ్రోగించుచు గానము చేయుచు ధ్రువ మహాత్మ్యమును ప్రచేతుల సత్రయాగములో గానము చేసెను. సునీతి గొప్ప తపప్రభావము కలది. ఆమె కుమారుడు కూడా అట్టి తపశ్శక్తి కలవాడై అనన్య సాధ్యమగు భగవత్పదమును పొందినాడు. వేదములను ఎరింగిన ఋషులు కూడా ధ్రువుడు ఆచరించిన భగవదారాధన విధానములను ఎరుంగజాలరు. ఇంకా రాజులు ఎట్లు సాధింపగలరు? 5 ఏళ్ల వయస్సులో ఉన్న బాలుడు సవతి తల్లి సురుచి మాటలు అనడి బాణములకు గాయపడిన మనస్సు గలవాడై వనముకేగినాడు. నేను చెప్పిన ఉపదేశం అనుసరించి ఆదరించి ఎవ్వరిచే జయింప వీలు కాని భగవంతుని గుణములనే వశపరుచుకొనినాడు. ఆ ధ్రువుడు పొందిన పదమును క్షత్రియములని అనుకొనుచున్నవారు ఎవరునూ పొందలేరు. సరికదా పొందవలనని కూడా కూరజాలరు. కొద్ది రోజులలో అతడా శ్రీ మహావిష్ణు అనుగ్రహమును సాధించినాడు. మైత్రేయుడు విదురునకు ధ్రువచరిత్రమును చెప్పినాడు. విదురా, ఉత్కృష్టమైన ధ్రువచరిత్రమును హరిభక్తులు అత్యాదరముతో స్వీకరింతురు. ఇది ధనమునందు కోరిక గల వారికి ధనమును వసంగును, కీర్తిని వసంగును, మంగళమును కలిగించును, ధ్రువస్థానమును పొందించును, మానసిక పీడలను తొలగించును. అత్యంత ప్రీతిపాత్రుడగు ధ్రువుని చరిత్రమును ఎవరు మరల వినుచుందురో వారికి భగవానునిందు భక్తి కలుగును, క్లేశములు తొలుగును. సర్వోత్కృష్టమగు స్థానము కావలనని కోరు వారికి అట్టి గొప్పదనము లభించును. శీలము మొదలగు సద్గుణములు లభించును. తేజస్సును కోరువారికి తేజస్సు, ప్రశస్తమైన మనసు కావలనని కోరువారికి ప్రశస్తమైన మనసు లభించును. నిజ సమాజములో సావధానముగా ఉదయ సాయంకాలములందున పూర్ణిమ నాడును, కళమాత్రమున చంద్రుడు కనపట్టు శనివాలి అనడి అమావాస్య నాడును, ద్వాదశ శ్రవణ నక్షత్రములో కూడా కూడిన దినమునందును ఆదివారమును ఈ చరిత్రము వినుచుండవలెను. ఇది వినినందువలన భగవాను సంతుష్టుడగును. తత్వత్రయ జ్ఞానము లేని వారిని భగవన్ మార్గమును ప్రవర్తింపజేయు అమృతం వంటి జ్ఞానమును ఎవడు వసంగునో అతడే కృపగలవాడు, అతడే దీనానాథుడు. అట్టి వానిని దేవతలందరూ అనుగ్రహింతురు. ఇంతవరకు ధ్రువుని చరిత్రము చెప్పి తిని 5 ఏళ్ల వయసులో ఆట వస్తువులతో ఆడకుండా ఆట వస్తువులను పారవేసి తల్లిని భవనమును వదిలి ఒంటరిగా పోయి విష్ణుశరణు పొందిన మహానుభావుడు ధ్రువుడు. అతని చరిత్ర ప్రసిద్ధము, పరిశుద్ధము. ఇంతవరకు ధ్రువుడి చరిత్ర పూర్తయింది. దీని తర్వాత ధ్రువుడి యొక్క వంశంలో ఉన్నటువంటి పృథురాజు యొక్క చరిత్రను ముందు భాగం వెళ్ళి మనం తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.